హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు కిచెన్ విత్ కెటీనా. ఈరోజు మన కిచెన్లో తక్కువ టైంలో చాలా టేస్టీగా చేసుకునే స్పైసీ ఎగ్ పులావ్ ఎలా చేయాలో చూసేయండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా స్పెషల్గా తినాలనిపించినప్పుడు ఈ పులావ్ ద బెస్ట్ ఆప్షన్. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి. నేనైతే 450 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. బియ్యంని చక్కగా వాష్ చేసుకున్న తర్వాత 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. గ్యాస్ ఎక్కువ వాడద్దు కాబట్టి ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల మైక్రోవేవ్లో ఎగ్స్ని ఉడకబెట్టుకుంటున్నాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని మైక్రోవేవ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 100 ml ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 3 లవంగాలు, 4 కాజులు, మీ దగ్గర బిర్యానీకి కావాల్సిన మసాలా ఉంటే అది వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న 10 పచ్చిమిరపకాయలు, పెద్ద సైజులో ఉన్న ఒక ఆనియన్ని ఇప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు లైట్గా వేగాక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసుకొని కలుపుకోవాలి. మీడియం సైజులో ఉన్న ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. గుప్పెడంతా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. వన్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్లో పెరుగు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. మసాలా బాస్మతి రైస్ అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయిన తర్వాత 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకొని పసుపు, కారం, మసాలా అన్నీ కలిపి 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఎగ్స్ కూడా వేసుకున్న తర్వాత లైట్ ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఎగ్స్ని రైస్లో వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఫ్రైడ్ ఆనియన్స్ని రైస్ పైన వేసేయండి. అంతే అండి, టేస్టీగా స్పైసీగా ఈజీగా తక్కువ టైంలో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ఎగ్ పులావ్ రెడీ. ఒకసారి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.